డిజిటల్ మీడియా రంగంలో విప్లవం. సుమన్ టీవీ ఈరోజు తన 150వ బ్రాంచ్ని ఆదోని పట్టణంలో మొదలు పెట్టడాన్ని, ఈరోజు ప్రారంభోత్సవం చేయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. సుమారుగా 350 ఛానళ్ళు, 8 కోట్ల మంది సబ్స్క్రైబర్లు, 8 కోట్లకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన అభిప్రాయాలు అక్కడ కనపడతాయి. అలాగే ప్రతి ఒక్క చోట కూడా దానికి సంబంధించిన నెట్వర్క్, లోకల్ సమాచారాన్ని అందించేటువంటి లేదా వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే డిజిటల్ మీడియాలో చూపించగలిగేటువంటి సత్తా ఉన్న సుమన్ టీవీ ఈరోజు ఆదోనికి రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. వీళ్ళు మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని, లేదా మరింతగా ఎదగాలని, మరింత దగ్గరగా ప్రజల సమస్యల దగ్గరగా వెళ్ళాలని, ప్రజలకున్న విభిన్న అభిప్రాయాలను తీసుకుని డిజిటల్ మీడియా ద్వారా ప్రపంచానికంతా చూపించాలని, వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం కూడా సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వీని ప్రత్యేకంగా అభినందించాలి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్తలను కూడా తీసుకొని వచ్చి 8 కోట్ల మంది సబ్స్క్రైబర్స్కు చూపిస్తున్న సామాన్య విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా సబ్స్క్రైబర్లు కలిగినటువంటి ఈ సుమన్ టీవీ ప్రయత్నాన్ని మనం ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఎందుకంటే మనము ఎవరన్నా డిస్టిక్ లెవెల్ వరకు వెళ్తారు. కర్నూలులో ఉందంటే పర్లేదు. కర్నూలు జిల్లాలో కూడా ఆదోని కానీ ఎమ్మిగనూరు లాంటి ప్రాంతాలకు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ న్యూస్ని కూడా ప్రపంచానికి చూపిస్తామనేటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి సుమన్ టీవీ కానీ దాన్ని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి మా స్నేహితుడు శ్రేయోభిలాషి రాఘవేంద్ర గారికి ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు మొదటి నుంచి తెలుసు ఆయన. రాఘవేంద్ర గారు మంచి వ్యాపారవేత్త, రకరకాల వ్యాపారాలు చేశారు. భారతీయ జనతా పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్నారు. దాంతోపాటుగా ఆయన చేసేటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా నాకు బాగా తెలుసు. ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపన పడుతూ ఉంటారు రాఘవేంద్ర గారు. ఈరోజు ఈ మీడియా ప్రపంచం ద్వారా, ఈ డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువ చేయగలుగుతాను, ప్రజల సమాచారాన్ని ప్రపంచానికి చూపించగలుగుతాననే సదుద్దేశంతో ఆయన ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఆదోని లాంటి ప్లేస్లో కూడా బ్రహ్మాండమైన ఆఫీసును ఓపెన్ చేసి, ఇప్పుడు స్టూడియోను ఓపెన్ చేసి సుమన్ టీవీని కూడా ఒక ధీటైనటువంటి మీడియా సంస్థగా తీర్చిదిద్దాలనేటువంటి ఆయన ఆశయం చాలా గొప్పది. తప్పనిసరిగా ఆయన చేసే ఈ పనులన్నింటినీ కూడా ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు చూడాలని, ఆయన చేసే ప్రతి పని కూడా సమర్థవంతంగా చేసుకునే అవకాశం దేవుడు భగవంతుని ఆయన కల్పించాలని, అలాగే ఆయన రాజకీయ జీవితం కానీ, ఆయన మీడియా ప్రపంచంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, వ్యాపారాల్లో కానీ వృద్ధి చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.